చాలా బాధలు పొందాడు. ఆయన శిలువ మీద మరణించిన తర్వాత 3వ రోజున ఆయన సమాధిలో నుంచి లేచి, ప్రపంచంలో ఎందరో గొప్పవాళ్ళు పుట్టారు, గొప్పగా జీవించారు, మరణించారు, కానీ తిరిగి ఎవరు లేవలా. ఒకే ఒక్కడు ఉన్నాడు, ఆయన ప్రభు యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆయనది ఇప్పటికి కూడా యేసు ప్రభు వారిది ఖాళీ సమాధి అక్కడ ఉంది. ఏ సమాధి? ఖాళీ సమాధి అక్కడ ఉంది అన్నమాట ఇప్పుడు కూడా. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనం చూసుకుంటాం. ఆయన ఎక్కడ లేడు అమ్మా, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సమాధి దగ్గరికి వెళ్ళి వెతుకుతుంటే, అక్కడ చెప్తున్న మాట ఏంటంటే ఆయన ఎక్కడ లేడు. ఆయన చెప్పినట్టుగా లేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చాలా మంది మనుషులు మాట ఇస్తారు కానీ మాట తప్పుతారు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట తప్పని దేవుడు, ఆయన పేరు. దేవునికి స్తోత్రం. 132వ కీర్తన 12వ వచనంలో ఉంటుంది, యెహోవా మాట తప్పని వాడు అని ఉంటుంది. దేవుని స్తోత్రం. అందరు చెప్పండి ఒకసారి, యెహోవా మాట తప్పని వాడు. యేసయ్య మాట తప్పని వాడు. హల్లెలూయా. వాయిస్ క్లారిటీగా అర్థమవుతుంది మీకు? ఏమన్నా ఇబ్బంది ఉందా? మాట తప్పని వాడు మన దేవుడు. దేవుని స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన అన్నాడు, ఆయన ఏమని చెప్పాడంటే, భూమి ఆకాశం గతించినా గతించిపోవచ్చు, కానీ నా మాటలు ఏమాత్రము గతించవు. వాటిలో నుండి సున్నా అయినా ఒక పొల్లైనా పోదని చెప్పాడు. ఒకవేళ సునామీ రావచ్చు, ప్రళయం రావచ్చు, 3వ ప్రపంచ యుద్ధమైన రావచ్చు, కానీ యేసు ప్రభు చెప్పిన మాటలు జరిగిన తర్వాత ఏదైనా వస్తుంది. దేవుని స్తోత్రం. ఆయన మాటల్లో నుంచి ఒక సున్నా కూడా పోదండి. దేవుని స్తోత్రం. ఇప్పుడు చెప్పండి అందరూ, మన దేవుడు ఎలాంటి వాడు? ఇక్కడే ఉన్నారా? మీరేంటి వాళ్ళు సంతోషంగా ఉండాలి, అందరూ మొఖాలు కోపంగా ఉన్నాయి. హల్లెలూయా. ఎవరు మన దేవుడు? ఎవరండి? మాట తప్పని దేవుడు. మరోసారి చెప్పాలి, మన దేవుడు ఎవరు? మాట తప్పని దేవుడు. దేవుని స్తోత్రం. తర్వాత రోమపత్రిక 6వ అధ్యాయం 8వ వచనం చూసుకుంటే, రోమ 6:8. థ్యాంక్ యూ జీసస్. రోమ 6:8. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల, మృతుల నుండి లేచిన క్రీస్తు ఎక్కడో చనిపోడని, ఆయనతో కూడా జీవించదు. దేవుని స్తోత్రం. బాప్టిజం ఇచ్చేటప్పుడు ఎప్పుడైనా మీరు చూసుకుంటారు, నీళ్ళల్లో ఇచ్చుకోండి, అందరం వెనక్కి ఇలా పడుకోబెట్టి ఇలా లేపుతాం. అంటే ఏంటంటే అక్కడతో వాడు పాత జీవితం చెడిపోయి క్రొత్తగా యేసు ప్రభునందు క్రొత్తగా జన్మిస్తున్నాడు అని అర్థం అన్నమాట. దేవుని స్తోత్రం. ఒకవేళ యేసు ప్రభు యందు నమ్మిక ఉంచిన తర్వాత, ఆ మారు మనసు పొందిన తర్వాత, ఆ బాప్టిజం తీసుకున్న తర్వాత కూడా మరలా అదే రోత జీవితంలో ఉంటే కనుక దేవుని ఉగ్రత కొరకు ఎదురు చూడాలి అని ఉంది బైబిల్లో. దేవుని స్తోత్రం. ఈసారి మరలా క్షమించడానికి ఆయన ఒక్కసారి క్షమించుతాడు. క్షమించినప్పుడు నువ్వు లోబడి ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇక్కడ చనిపోవడం ఒక్కసారి చనిపోయాడు ఆయన సకల మానవాళి కోసం. దేవుని స్తోత్రం. మరలా వస్తాడు యేసయ్య నా కోసం, మరలా చనిపోతాడేమో అని అనుకోవద్దు ఎవరో కూడా. దేవుని స్తోత్రం. మరలా చనిపోడు ఆయన. హల్లెలూయా. తగ్గితే బాగా తగ్గెత్తనో, లేక పెడితే బాగా అసలు నీకు అసలు ఏం కుదరట్లేదు. ఏమి హల్లెలూయా. అయితే మరలా చనిపోయాడు ఆయన కోసం. ఒక్కసారి చనిపోయినప్పుడు ఎందుకు చనిపోయాడు వినియోగించుకున్నాడు. మొదటిసారి ఆయన ఎలా వచ్చాడు తెలుసు? గొర్రె పిల్లలాగా వచ్చాడు. గొర్రె పిల్ల స్వభావం. గొర్రెని కొడితే తిరిగి కొడతా. రెండోసారి ఆయన స్వభావం ఏంటంటే యోధా గోత్రపు కొదమ సిద్ధంగా రాబోతున్నాడు ఆయన. దేవుని స్తోత్రం.
ప్రకటన 5:5 ప్రకారం యోధా గోత్రం సింహంగా యేసయ్య రాబోతున్నాడు. సింహాన్ని నువ్వు కొట్టకల్లా అదే పంజాతో తిరిగి కొడద్దు వర్షం. దేవుని స్తోత్రం. అది సింహం పంజా అంట. పంజాతో కొడితే మనిషి పులి 2 చెక్కలు అయిపోద్దంట. అంత పవర్ అంటారు. పచ్చి కర్ర కంటే కూడా దాని పంజా అంత పవర్ ఎక్కువ అంట. తెలుసా మీకు? అది ఇక్కడ గాండిస్తే వినపడుతుంది. గతంలో గాండించి చూపించా. సిఎస్ఏ స్కూల్ దాకా వినపడదు. అర్థమైందా? విన్నారు ఎప్పుడన్నా? ఒరిజినల్ గాండి డిస్కవరీ ఛానల్లో అంటదన్నమాట. హల్లెలూయా. మనం ఇంకా తక్కువగా అది గాండిస్తే గట్టిగా అక్కడ దాకా వినపడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యోధా గోత్రపు కొంతవలసిన ఉండగా మన ప్రభు యేసుక్రీస్తు వారు రాబోతున్నాడు. దేవుని స్తోత్రం. ఆమేనండి. మనమందరం యేసు ప్రభు రాకడికి సిద్ధపడదుము గాక. మనమందరం మారు మనసు పొందుదుము గాక. మనమందరం యేసు నామములో రక్షణ పొందుదుము గాక. మనమందరం ప్రభు యేసుక్రీస్తు రాకడికి సిద్ధపడదుము గాక. ఆయన రాకడ వచ్చినప్పుడు ఎంతబడి రూపంలో మనం అందరం ముందుము గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత 1 కొరింథీ 15:3-4 చదవండి. 1 కొరింథీ 15:3-4. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము ఆయన లేపబడెను. అంటే లేఖనం అంటే లేఖనం అంటే ఏంటంటే యేసు ప్రభు ఏదో నీకు మెల్లే నాకు మెల్లే వచ్చేది. ఇక్కడికి యేసయ్య ఎక్కడ పుడతాడో ముందుగా రాయబడింది బైబిల్లో. దేవుని స్తోత్రం. యేసయ్య ఎవరికి పుడతాడో రాయబడింది ముందుగా. దేవుని స్తోత్రం. యేసయ్య ఏ టైంలో ఎక్కడ ఉంటాడో రాయబడింది. దేవుని స్తోత్రం. యేసయ్య అనేక మంది శాస్త్రులు ప్రధాన యాజకులతో అనేక మందితో మాట్లాడుతున్న సందర్భం. మా పిల్లలు కూర్చొని కుదురుగా ఇక్కడ అనుమానాలు పిల్లలు అవుతుంటే ఏం చేస్తున్నారు? హల్లెలూయా. రాయబడింది యేసు ప్రభు వారు తల మీద ముళ్ళ కిరీటం పెడతారని తెలుసు, పిడిగుద్దులు గుద్దుతారని తెలుసు, గడ్డం బట్టికి పీగుతారని తెలుసు, కొడతారని తెలుసు. యేసు ప్రభు వారిని ఆయన్ని పట్టబడే రోజు రాత్రి ఆయన అంటాడు, ఆయన ఎక్కువగా ప్రేమించిన శిష్యుడు ఎవరో? యోహాను ఆయన ఎక్కువ ప్రేమించిన వాడు. పేతురు కూడా ఎక్కువగానే ప్రేమించాడు. పేతురు ఆ సైనికుని ఏం చేస్తాడంటే, నా యేసు ప్రభుని పట్టుకుంటానని చెప్పి తల మీద పెట్టి కత్తెల ఇసురుతాడు. కత్తెల ఇసిరితే ఏమైందంటాడు, ఇలా పక్క తప్పుకుంటాడు. ఎన్న చెబుతూ అయిపోతాడు. అక్కడ యేసయ్య మాట్లాడిన మాట ఏంటో తెలుసా మీకు? ఇంతగా చాలా వాక్యాలు అన్నారు కదా. ఆయన అంటాడు, నన్ను నేను రక్షించుకోవడానికి పేతురు కత్తులు గుదీలు అక్కర్లేదు, కత్తులు గుదీలు అక్కర్లేదు. నేను ఈ క్షణంలో ప్రార్థన చేస్తే పరలోకం నుండి దేవదూతలు దిగిపోతాయి అంటాడు అక్కడ యేసయ్య. దేవుని స్తోత్రం. శిలువ మరణం పొందడానికి వచ్చాడు ఆయన. తెలుసా మీకు అవసరం? శిలువ మరణం పొందుతాడని ఆయనకు తెలుసు ముందే. దేవుని స్తోత్రం. ఆయన వచ్చిందే ఈ లోకంలో శిలువే పట్టడానికి వచ్చాడు ఆయన. దేవుని స్తోత్రం. ఒక్క దూత కెపాసిటీ ఎంతో తెలుసా? హిజ్కియా గారి శత్రువులు అందరూ కూడా పట్టణాన్ని చుట్టుముట్టేస్తే ఆ హిజ్కియా ప్రార్థన చేసి అడుగుతాడు. ఏమంటాడంటే, ప్రభా నా దేశాన్ని కాపాడయ్యా, నా ప్రజల్ని కాపాడు ప్రభా అని అడిగితే దేవుడు ఒక దూతను పంపిస్తాడంట. 185,000 మందిని చంపేస్తుందంట దేవుని దూత. ఎంతమందిని అండి? 185,000 మంది చచ్చిపోయారు ఒక దూత అయితే. గట్టిగా మన జంగారెడ్డిగూడెం జనాభా ఎంతమంది ఉంటారు? 1,00,000 మంది ఉంటారు. ఈ 1,00,000 మంది ఎక్కడున్నారో కలుసుకోవడానికి ఎంత టైం పడుతుంది? 185,000 అంటే దగ్గర 2 జంగారెడ్డిగూడెం అంత జనాభాని ఒక్క రాత్రిలో ఒక్క దూత వెళ్ళింది అంతే. తెల్లారేసరికి పడుకునేవాడు పడుకున్నట్టే ఉన్నాడు. మరి కదులుతో లేదు, ఏమి లేదు. ఇక ప్రాణాలు ఎక్కడికక్కడ. ఒక్క దూతకే అంత బలం ఉంటే, ఒక మాట ఏనండి ఒకసారి, నా మాట జాగ్రత్తగా గమనించండి, చాలా విలువైన మాట చెప్తాను. ఒక దూతకే అంత బలం ఉంటే నిత్యమంట పరలోకంలో ఆయన సింహాసనం మీద ఆయన ఇలా కూర్చుని ఉంటే ఈ దూతలు ఒక పక్కన మరో పక్కన పరిశుద్ధుడు 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 అని నిత్యం కోట్లాది దూతలు ఆయన పొగుడుతుంది అంటాయి. ఎవరిని? తండ్రి అయిన దేవుని, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని పొగుడుతుంది. దూతలను ఎవరు చేశారు?
దేవుడే చేశాడు. భూమిని ఆయనే చేశాడు, ఆకాశాన్ని ఆయనే చేశాడు, సృష్టిని ఆయనే చేశాడు, మనల్ని ఆయనే చేశాడు, దూతలను కూడా ఆయనే చేశాడు. ఒక దూతకే అంత బలం ఉంటే దేవాది దేవుడికి ఎంత బలం ఉంటుంది ఆలోచించింది. తెలియనోళ్ళు, బుద్ధిహీనులు, జ్ఞానం లేనోళ్ళు, కుక్క తోక లాంటి వాళ్ళు అక్కడక్కడ శిలువలో 3 మేకులు బిక్కలేకపోయాడు. ఆయన మనల్ని ఏం చేస్తారు అన్నట్టుగా కొంతమంది, ఒకడు దుష్టుడు ఒకడు అడుగుతున్నాడు మొన్న రోజున ఆ యూట్యూబ్లో. శిలువలో ఆయన 3 మేకులు ఆయన పీక్కున్నాడు అనుకో, ఆ 3 మేకులు ఈ సృష్టిలో ఉన్న ప్రజలందరికీ భర్తీ కాలికి ఇచ్చేది. ప్రతి ఒక్కడూ శిలువ ఎక్కాల్సింది చేసిన పాపానికి. అందరి శిలువ యాగం ఆయన మీద వేసుకున్నాడు. దేవుని స్తోత్రం. ఆయన బలహీనుడు కాదు. ఆయన చిన్న పిల్లోడిని కానీ పిల్లని కానీ తండ్రి ఎత్తుకున్నాడు అనుకో, ఓకే కొడతా ఉంటే కోపం వచ్చి తండ్రి ఒకసారి ఆ చిన్న బిడ్డ కింద పడేసాడు. ఏమైంది? జుట్టు పట్టుకు ఓకే పీకేస్తే ఏమైంది? పొద్దు మీకు చిన్న సందర్భం చెప్తే, పొద్దు నేను తలదూకుని చక్కగా తలదూకుని కూర్చున్నా. ఈలోపు ఆ చందాలు వచ్చింది మీ అనుకోవాలి. ఇటు రావే ఒకసారి ఇంటి దగ్గరకు వచ్చి తలబట్టి రావడం ముందు తల చెప్పేది. ఎప్పుడు వచ్చిన ఎప్పుడు నా దగ్గరకు వచ్చిన తల మీదే పడుతున్నా, చెయ్యి తల ఎలా చెయ్యి తప్పదు. అంటే ఈ పిల్లలు ఏంటంటే తెలియని తప్పం. చిన్నపిల్లలు మనం ఎత్తుకున్నప్పుడు, తల్లిదండ్రులకి ఎత్తుకున్నప్పుడు వాళ్ళు కొట్టేస్తున్నారు అనుకోండి తల్లిదండ్రులని, అదే తల్లిదండ్రులు సాస్ పట్టు దెబ్బ కొట్టారు అనుకోండి, పిల్లలు ఉంటారా? దేవాది దేవుడు కూడా అదే ఆయన మనసు. దేవుని స్తోత్రం. ఆయన మనసు కూడా అదే. నీ కోసం, నా కోసం, మనందరి కోసం రక్తం కార్చాడు ఆయన, ప్రాణం పెట్టాడు ఆయన, సమస్తం కూడా ఆయన జరిగించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక దైవజనుడు ప్రార్థన చేస్తే ప్రభు అన్నారంట, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన స్వరం చేత, శిలువలో చిత్రహింసల పడటం మూలన నా యొక్క శరీరంలో ఉన్న రక్తం అంతా అయిపోయిందయ్యా. కొంచెం రక్తం, కొంచెం నీళ్ళు ఉన్నాయి పొట్టలో, అది కూడా బళ్ళుతో పొడిచి బయటికి లాగేశాను. అది కూడా బళ్ళుతో పొడిచేసి ఆ ఉన్న కొంచెం రక్తం, కొంచెం నీరు కూడా బయటికి లాగేశారు. అర్థమైందా? ఇక ఆయన ఒంట్లో రక్తం నీరు ఏ మనిషికి వస్తాయో తెలుసా కదా. ఆయన ప్రార్థన చేస్తుంటే చెమట రక్తంగా మారిపోయింది. ఇలాంటి ఎవరు జరిగింది అంటే, నీళ్ళల్లో పడి చనిపోయిన వాళ్ళకి పోస్ట్ మార్టం చేస్తే రక్తం నీరు వస్తాయి. సైలెంట్ తిని చనిపోయిన వాళ్ళకి పోస్ట్ మార్టం చేస్తే రక్తం నీరు వస్తాయి. తర్వాత సిలువలో బాగా ఆయనకి ఎవరికైనా సరే మనకేం జరగబోతుందో కొద్ది క్షణాలు తెలిసి టెన్షన్ వచ్చేసి చనిపోతుంది సరే, అలా కూడా చనిపోయిన వాళ్ళకి కూడా రక్తం నీరు వస్తుంది. ఆయనకి ఏం జరగబోతుందో ఆయన తెలుసు, కానీ ఆయన భయంతో చనిపోవాలి. ఆయన అర్థమైందా? భయంతో చనిపోవాలి ఆయన. దేవుని స్తోత్రం. దేవుడు అన్నాడంట, రక్తం నీరు కూడా కొంచెం కూడా తీసేశారు ఆయన బయటికి. దేవుని స్తోత్రం. ఎందుకో తెలుసా? నీ కోసమే, నా కోసమే. దేవుని స్తోత్రం. ఎవరు మారుతారండి? మళ్ళీ చెప్పండి, మళ్ళీ ఎవరు మారుతారు? మనుషులు ఎవరి దాకా ఎందుకు? నన్ను అయితే పోనీ మీరంటే మీరు గొప్పవాళ్ళు, మీరు గొడవద్దు. నాలాంటి పాపిష్టోళ్ళు గొడవద్దు, ఇష్టం. మీరు మంచివాళ్ళు. దేవుని స్తోత్రం. మీరు నీతి మంత్రి, మీరు అందరూ అనుకోండి కాసేపు. నన్ను అయితే కోర్టులు కానీ, జైలు కానీ, పోలీసులు కానీ, ప్రొబేషన్ ఎక్స్చేంజ్ కానీ, జిల్లా స్టాడ్ కానీ, నా బంధువులు కానీ, రక్త సంబంధులు కానీ, స్నేహితులు కానీ, పరిచయస్తులు కానీ ఎవరు కూడా మార్చలేకపోయారు, కానీ యేసయ్య మాత్రం నన్ను మార్చాడు. ఆమేనండి. హల్లెలూయా. నన్ను మార్చిన దేవుడు యేసయ్య. హల్లెలూయా. హల్లెలూయా. మరణపు పుల్లుని ఏం చేశాడంటే నిలిచేశాడు. హల్లెలూయా. మరణాన్ని ఏం చేశాడంటే ఒక చాక్లెట్ మింగినట్టు మింగేశాడు ఆయన. దేవుని స్తోత్రం. అసలు మరణానికే భయాన్ని పుట్టించాడు. దేవుని స్తోత్రం. సాధారణంగా జనాలకి మరణం భయం పుట్టిస్తాయి. మరణం అంటే భయపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? మెడిసిన్ అందరూ నాయంశం ఎవరైనా ఉంటారా మరణం అంటే భయం లేని వాళ్ళు? నాకు మరణం అంటే భయం లేదు నాన్నవాడు ఉంటే చేతులు పైకి అంటాం, పైకి అంటాం. అలాగని ఎవరన్నా ఏ కత్తో, ఏ గొడవ, ఏ గొడవ తీసుకొచ్చి మీదట్టి ఇప్పుడు చెప్పంటే అప్పుడు అసలు రోగం అప్పుడు బయటకు వస్తుంది. అంతేనా కాదా? అసలు బయటకు వస్తాడు. పట్టితే మాస్టర్ గారు పిలిచారని వెళ్ళాను. కాదు నాకు తెచ్చితే అసలు నేను వేసుకున్నప్పుడు నమ్మలా, ఒట్టిదే సరదాగా వెళ్ళాను అంతే. ఆ టైప్లో కూడా వేస్తారు అవసరం అయితే. ఒక దేశంలో ఒక చర్చిలోకి వెళ్ళి క్రీస్తు కావాలా ప్రాణం కావాలా అని అడిగారు. క్రీస్తు కావాలా ప్రాణం కావాలా అని అడిగితే ఆయన వెంటనే పాస్టర్ గారు నాకు యేసు ప్రభువే కావాలన్నాడు. పాస్టర్ గారు తుపాలతో కాల్ చేశారు, చనిపోయాడు. సంఘస్థులు అందరూ మీరు కూడా చెప్పండి, మీకు ఎవరు కావాలి చెప్పండి అంటే, బాబు మాకు
ప్రాణమే కావాలని అందరూ పారిపోయారు. ఒక ముగ్గురు మాత్రం మొండోళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా పాస్టర్ గారిది ఎలాంటి మైండ్, వీళ్ళు కూడా అలాంటి మైండ్. దేవుని స్తోత్రం. మాకు యేసయ్య కావాలి అన్నారు. వాళ్ళు కూడా చంపేశారు. శరీరాన్ని చంపారు కానీ వాళ్ళ ఆత్మ ఎక్కడ ఉంటుందో తెలుసా? దేవుని దగ్గర పరమేశ్వరుడు భద్రపరచబడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. 2 తిమోతి 1:8 చదవండి. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి 11 చదవండి. ఇక్కడ పౌలు గారు, అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్న మాట, నేను నమ్మిన వాడిని ఎరిగి ఉన్నాను కనుక సిగ్గుపడను. దేవుని స్తోత్రం. నేను నమ్మిన వాడు అలాంటి వాడు నాకు తెలుసు, నేను సిగ్గుపడను అన్నాడు. దేవుని స్తోత్రం. అపోస్తలుడైన పౌలు గారితో చదువుకున్న వాళ్ళేమో వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో జడ్జి గారి స్థానంలో ఉన్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ పౌలు గారినేమో, అపోస్తలుడైన పౌలు గారినేమో బోన్లో ఉంచారు ఖైదీగా. వాళ్ళు అడుగుతారు, పౌలా నువ్వు చదువుకున్న చదివేంటి, నజరేయుడైన యేసుక్రీస్తుని ప్రకటిస్తున్నావేంటి అని అడిగితే ఆయన అంటాడు, ఈ ఒక్క సంఖ్యలు తప్పనిచ్చి మీరు కూడా నా వలే ఉండాలని కోరుకుంటున్నా అంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 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 సైతానికి దేవుని గురించి చెప్తే నచ్చదు. ఏదో ఒక పిల్లలు కలిపి రేపు ఎవరికొరకు చేతది. హల్లెలూయా. ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నాం? హల్లెలూయా. నిశ్చయం ఒక రకం చెప్పాలంటే, ఇంకా మీకు క్లియర్గా చెప్పాలంటే, అపోస్తలుడైన పౌలు గారు బైబిల్లో అన్ని క్లియర్గా లేవు కానీ ఈ యేసయ్య కోసం ప్రేమించిన ప్రియురాలను కూడా తెలిసాడు. తెలిసే మీకు అవసరం? ప్రేమించిన ప్రియురాలు కూడా, నా ప్రభు ప్రేమ నాకు దొరికింది కాబట్టి నువ్వు నాకు అక్కర్లేదు, నేను వివాహమే చేసుకోనని చెప్పి బ్రహ్మచారిగా ఉండిపోయాడు. ఆయన సేవ చేశాడు. దేవుని ప్రేమ ఎంత నరనాల్లో జీవించిపోయిందో చూసారా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. సెంట్రల్ జైల్లో రాజమండ్రిలో ఉన్నప్పుడు అక్కడ ఓ పాస్టర్ గారు వచ్చేవాడు. ప్రతి ఆదివారం ఓ పాస్టర్ గారు వాక్యం చెప్పడానికి వచ్చేవాడు. ప్రభా, ఈ బిడ్డకి ఎక్కడి నుంచి ఈ జీవితం అభ్యాసం కింద ఉండాలి, శిక్ష కింద ఉండకూడదని ఒక రోజు ప్రార్థన చేశాను. బాబు, నీ పేరు మారుస్తాను, నీ పేరు ఏంటంటే, అయ్యా నా పేరు యేసుబాబు రాజు, 2 ఉన్నాయండి, 2 పేర్లు ఉన్నాయండి అంటే, రాజు అన్నావు కదా, ప్రకాష్ రాజు అని పెడతాను నీ పేరు అన్నా. అయ్యా మా అన్నయ్యకి రక్షణ పొందినప్పుడు ప్రకాష్ రాజు అని పేరు పెట్టారు అంటే, అప్పుడు నాకేం చేశారంటే, ప్రభా ఇది మొదలకి తనకి పాలరాజు అని నామకరణం చేస్తున్నాను ప్రభా అని ప్రార్థన చేశాను. పాలరాజు అని నామకరణం చేశామన్నమాట. పాలరాజు అంటే దానికి అర్థం ఏంటంటే, ఇంగ్లీష్లో పౌలు అనే పేరుని ఇంగ్లీష్లో పాల్ అంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిశ్చయంగా అక్కడి నుంచి వచ్చిన తర్వాత దేవుడు నన్ను పట్టుకున్నాడు. దేవుని స్తోత్రం. ఇప్పటికీ నాకు ఆశ్చర్యం కలిగింది. ఇప్పటికి కూడా ప్రభా, ఎంతమంది ఉన్నారు జనాలు, అయినా నన్ను ప్రేమించావయ్యా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. నన్ను ప్రేమించి అందులో నుంచి నన్ను విడిపించి ఈ రోజున ఈ పరిచయంలో అనేక మంది ప్రజలకు, తండోపతండాల ప్రజలకు, ఇక్కడున్న వాళ్ళకే కాదు కానీ బయట ఉన్న ప్రజలకు కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ పరిచయం ద్వారా మేలు చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. తర్వాత మరో మాట చూసుకుంటే, ప్రకటన గ్రంథం 1:18 త్వరగా ముగించేసుకుంటాం. ప్రకటన 1:18. ఇక్కడ దేవుడు బైబిల్లో ఆఖరి పుస్తకం ప్రకటన గ్రంథం. 66 పుస్తకాలు ఆఖరి పుస్తకం పేరు ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథంలోకి వచ్చేసరికి ఇక్కడ దేవుడు అంటున్నాడు, నేను మొదటి వాడను, కడపటి వాడను. ఒకసారి మొదటి వాడు అంటే ఎవరు? మొదటి వాడు అంటే సృష్టిలో మొదట ఉన్నవాడిని అని అర్థమైందా? నేను మొదటి వాడను, కడపటి వాడను అంటే ఆఖరిని ఉండేది కూడా నేనే, మొదట అక్కడ ఉండేది నేనే, చివరికి సృష్టి అర్థమైపోయిన తర్వాత కూడా ఉండేవాడిని నేనే అని దానికి అర్థం. దేవుని స్తోత్రం. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను. ఆయన మాట్లాడుతున్నాడు యేసయ్య,
మృతుడనైతిని గాని అంటే చనిపోయాను గాని భూలోకానికి వచ్చి ఇదిగో యుగ యుగాలు సజీవుడనై ఉన్నాను. హల్లెలూయా. ఏ యుగాలంట? ఇది ఏ యుగంలో ఉన్నాం మనం ఇప్పుడు? కలియుగంలో ఉన్నాం మనం. ఎన్ని యుగాల పేర్లు ఎన్ని? మొత్తం 5 4 5 తెలిసిన వాళ్ళు చెప్పండి అమ్మా. ఏదో అంటారు, ఏ యుగాలు అంటారు. 4 యుగాలు ఎన్నో. ఆఖరి యుగమా ఇది? కలియుగంలో ఉన్నాము. కలియుగంలో అంతా మోసమే. ఎక్కడ చూసినా ఎవరు నమ్మితే వాళ్ళు మనం ముంచేస్తారు. జాగ్రత్తగా ఉన్నారు. హాయ్ అంటారు, అక్కడే అయిపోద్ది పని. ఇంకేమన్నా దేవుని స్తోత్రం. నేను తెలియదా నీకు అంటారు అంతే. తీరా మనం చూసి మొన్న ఆడేవాడు పాపం న్యూస్లో చెప్తున్నారు, హైదరాబాద్ నుంచి ఎక్కడికో గోవా వెళ్ళాడంట పాపం. టూరిస్టులు తీసుకుని నువ్వు ఎన్నారు న్యూస్? టీ తాగిన వాడిని సెంటర్కి వెళ్తే ఎవరో కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయి మళ్ళీ అలా కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతే 10 రోజులు ఏంటా ఇంకా రావట్లేదని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఎవరో టూరిస్టులు 10 రోజుల తర్వాత అతని బాడీని, అంటే బ్రతికే ఉన్నాడు కానీ కోమాలో ఉన్నాడు, హైదరాబాద్ వాళ్ళ అడ్రస్కి పంపించారు. తల సొట్ట అయిపోయి ఉంది. అప్పటికి ఈ తల సొట్ట అయిపోయి పక్కగా ఉంది. పొట్ట నిండా కుట్లు ఉన్నాయి. వాళ్ళకి ఏం జరిగింది ఏమో అర్థం కాదు. ఏంటంటే తీరా అక్కడ ఏంటంటే మొత్తానికి ఏదో మోసం జరిగింది. అక్కడ అవయవాల కోసం మొత్తానికి ఏదో చేశారు. ఏం చేశారు ఇప్పుడు వరకు ఆ మిస్టరీ ఎవరికి? ఆ యొక్క మొత్తం స్కానింగ్ తీస్తే అవయవాలు ఉన్నట్టుగానే ఉన్నాయి. అసలు మరి కుట్లు ఎందుకు వేశారు? ఈ తల చూస్తే సొట్ట ఎందుకు పోయింది? ఏమి మనుషులు ఎలా ఉంటుందంటే ఇంకా బెటర్. మనం కొన్ని ప్రాంతాల్లోకి వెళ్తే మనుషులు అమ్మేస్తలేదు. ఆ మధ్యన మనుషులు ఎత్తుకెళ్ళిపోయాడు, పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయాడు తిరుగుతున్నారంటే వాళ్ళ దొరకాల ప్రభావం ప్రార్థన చేసి ఎక్కడో వైజాగ్లోనే ఎక్కడో 2 దొరికారని న్యూస్ వచ్చింది. దేవుని స్తోత్రం. మనుషులు నమ్మేసేవాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి మాయ ప్రపంచంలో మనం ఉన్నాం. కలియుగంలో మనం ఉన్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని నమ్మితే వాడు మోసం చేసేస్తాడు. చాలా జాగ్రత్తగా. ఎవరు పడితే వాళ్ళు గుడ్డిగా నమ్మావో అంతే, ఈ పని అవుట్. అక్కడితో ఒకసారి ఒక ఆయన మా సినిమా రాజమండ్రిలో స్టార్ట్ పనుండి అక్కడికి వెళ్తే అడోడు రోడ్డు మీద ఇత్తడి బిళ్ళ ఒకటి పడేసి, ఇత్తడి బిళ్ళ రోడ్డు మీద పడేసి ఈయన దొరికేటట్టుగా ఈయన తీసుకెళ్ళి నేను చూసేసాను నాకేదో ఒకటి ఇస్తేనే కానీ అమ్మ బంగారం అంటే ఈయన చేతున్న అవకాశం కూడా తీసుకురా బాబు, ఇది తీసుకోరా బాబు, నువ్వు వెళ్ళిపోరాబో. మరి ఇది బంగారం ఎవరికి? ఈ బిళ్ళ తీసుకుని ఇక్కడికి వస్తే మేమన్నాం ఆ టైంలో, ఇప్పుడు కాదు, కొన్ని 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయిపోయింది. మేమన్నాం నీకో 2 కాసులు, మా చిన్న అక్కకో 2 కాసులు, మా అమ్మకో 2 కాసులు, పెద్ద అక్కకో 2 కాసులు, ఇది 10 కాసులు అయితే మొత్తానికి అని మేము అంటుంటే తీరా మార్వాడి షాపు కాడికి వెళ్తే ఆడు మొత్తానికి అరే బాబు ఎవడో నీకు పెద్ద టోపీ వేసాడు బాబు, ఎవడో టోపీ పెట్టాడురా, ఇది ఎత్తడ వెళ్ళరా బాబు, ఇది బంగారం కాదు ఇది అని చెప్పి అంటే అప్పుడు తెలుసుకున్నాడు. అలా ఉండదు, జాగ్రత్త. ఉత్తిని ముంచేస్తాడు, ఇంకేం ఉండదు. మొన్న పాప రామంజపురం ఒక సహోదరుడు చెప్తున్నాడు, అది కూడా తక్కువ రేట్లు ఎరిగిస్తానని 20,000 ఎంతయ్యా 21,000 కొట్టేశాడు. డబ్బులు తీసుకుని ఒక ఊరు తీసుకెళ్ళాక ఇది మనం ఎక్కడ ఉండి నేను వస్తాను లోపల పట్టు రాకూడదు, కంపెనీ వద్దు తేడాగా ఉండదు అని చెప్పి వెళ్ళాడంట. ఇంకా అక్కడ ఆటో కనపడలే, మనుషులు కనపడలే. దేవుని స్తోత్రం. చాలా బాధపడ్డారు వాళ్ళు పాపం ఈ విషయం చెప్పి ఎలా జరిగిందో, ఎలా మోసపోయిపోయాను. జాగ్రత్త. వాళ్ళది కాదు కానీ మనం కూడా మోసం చేసే అవకాశం ఉంది. ఏదో ఒక్కటి ఏదో చేస్తారని మనం నమ్మమా, మనకు పెడతారు టోపీ. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఏ యుగంలో ఉన్నాం? కలియుగంలో ఉన్నాం. ఆయన అంటున్నాడు యేసయ్య, నేను మొదటి వాడును కడపటి వాడును జీవించువాడును యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఎలా ఉన్నాడంటే యుగ యుగాలు అందరూ చెప్పాలి. సజీవుడు అంటే ఎవరంటే బ్రతికి ఉన్నవాడు అని అర్థం. దేవుని స్తోత్రం. అర్థమవుతుందమ్మా? ఎవరో సజీవుడు అంటే బ్రతికి ఉన్నవాడు అని అర్థం. సజీవుడు అంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీకెవరు సాటిరారు, నీ వంటి వారే లేరు. నీకెవరు సాటిరారు, నీ వంటి వారే లేరు. యేసు మహిమగల రాజువు,
స్తోత్రం. ఆ తర్వాత మరో మాట చదవండి అక్కడే. మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఎవరి స్వాధీనంలో ఉన్నాయంట? దేవుని స్వాధీనంలో ఉన్నాయంట. దేవుడు ఒక వ్యక్తిని బ్రతికించాలంటే బ్రతికించగలడు, ఒక వ్యక్తిని తీసేయాలంటే తీసేయగలడు. దేవుని స్తోత్రం. చాలాసార్లు మీకు చెప్పాను, కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. సుమారుగా 20 సంవత్సరాల వయసులో మా నాన్నగారు జబ్బు చేసినప్పుడు ఎవరో పాస్టర్ గారు వచ్చి ప్రార్థన తైలు రాసి ప్రార్థన చేసి, బాబు నేనైతే నేను బ్రతికించలేను, ఏసై నేను బ్రతికిస్తాను, ఏసై నమ్మకం అని చెప్పి వెళ్ళిపోయాడంట. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, ఎవరో తెలియదు. వెళ్ళిపోతే ఆ రోజు కల్లో ఈ ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుందంట. తెల్లటి గుర్రం మీద వేసి ప్రభువులు వచ్చారంట. దేవుని స్తోత్రం. వెళ్ళిపోతున్న ఆత్మను ఇలా పట్టుకుని మరలా శరీరంలో పంపించి కక్కో అన్నాడు. కక్కడానికి పిడికిలు ఎలా చూపించి ఒక గొద్దు గొద్దునా అన్నాడు. అయ్యా మీకు ఇష్టమైతే గొద్దునయ్యా అన్నాడు. దేవుని స్తోత్రం. గొద్దలేదు కానీ ఆయన ఏం చేశాడంటే, ఇక్కడి నుంచి నువ్వు 10 మాసం తినకు అని చెప్పాడు. దేవుని స్తోత్రం. తర్వాత ఈయనకి మెలుపు వచ్చేసరికి ఒక పక్కన మా అమ్మ, మరో పక్కన మా నాయన నిద్ర చేస్తున్నారు, చనిపోయడానికి. ఆ 20 సంవత్సరాల వయసులో యేసయ్య ఆయన స్వస్థపరిచి బాగు చేసి దగ్గర హాఫ్ సెంచరీ కొట్టించాడు ఆయనతో. దేవుని స్తోత్రం. సుమారుగా 65 సంవత్సరాలు దాటి రాకొచ్చాడు ఈ లోకం. దేవుని స్తోత్రం. హాఫ్ సెంచరీ పూర్తి చేయించాడు. హల్లెలూయా. తర్వాత పరిపూర్ణంగా దేవుని నమ్ముకుని రక్షణ పొందిన తర్వాత అప్పుడు తీసుకెళ్ళాడు. హల్లెలూయా. ఒక రోజు ఈయన బుకింగ్ సినిమా బుకింగ్ లాగా ఉందంట కల్లో. వెళ్ళి నా టికెట్ ఏంటి లేదా అంటున్నాడు. అంటే అరే బాబు నీకు ఇంకా టైం రాలేదురా, నీ టైం వచ్చాక ఇస్తాను టికెట్ వెళ్ళిపో అన్నాను. నీ టైం ఇంకా ఎప్పుడో వయసులో ఉన్నప్పుడు మాట. మంచి వృద్ధాప్యంలోకి వచ్చాక తలంతా మెరిసిపోయిన తర్వాత దేవుడు పిలుచుకున్నాక అప్పుడు వెళ్ళాడు. దేవుని స్తోత్రం. దేవుడి ఒక వ్యక్తిని బ్రతికించగలడు, అవసరమైతే ఒక వ్యక్తిని గురించివేయగలడు. సమస్య ఆయన చేతిలో ఉంది. దేవుని స్తోత్రం. మరో చోట్ల మాట ఉంది, ఏమనంటే మరణము తప్పించిన ప్రభు అయిన యెహోవా. తెలుసా మీకు తెలియకుండానే ఎన్నోసార్లు దేవుడు మిమ్మల్ని కాపాడుతుంటాడు. తెలుసా మీకు ఆ విషయం? తెలుసా తెలీదా? అమ్మో కొంచెం అయితే బుద్ధి వీడే మనిషి అంటే బాబు ఆన పట్టుకుండా వచ్చేస్తున్నాడు, సైలెంట్గా వచ్చేసాడు. వీడేంటాడు బాబు బస్సు సైలెంట్గా బస్సు వాడు అసలు మనిషేనా, అసలు ఈ లారీ వాడు అసలు మనిషేనా అని అంటారు. చూసారా? అక్కడ నువ్వు తప్పుకుంటున్నా, అక్కడ దేవుని దూత తప్పిస్తుంది. దేవుడు ఆయన దూత కాకినప్పించాడు నీ గురించి. దేవుని స్తోత్రం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించిన. ఒకసారి మా అబ్బాయి అక్కడ కూర్చుంటారే మంజీలు తీసుకురారా అని చెప్పా పిలుతాడు. వచ్చాడు ఈ అతనికి వచ్చేసరికి ఆ పై నుంచి ఆ పేరు ఊడి కిటికీ పేడు పేరు మన కుర్చీలో పడి చిల్లు పడిపోయింది. కుర్చీ పిలవకపోతే ఏమైంది నా పనద్దని నాకు తెలియదు. మంచినీళ్ళు అయ్యేటట్టుగా దేవుడు నన్ను ప్రేరేపించి పిల్లోడిని అక్కడి నుంచి లేకపోతే తలకబడిపోతున్నాడు. దేవుడు తప్పిస్తాడు. ఒక్కోసారి కీడ్ని తప్పిస్తాడు, మరణాన్ని తప్పిస్తాడు. మరణపు యొక్క తాళపు చెవులు ఆయన చేతిలో ఉంది. పాతాళ లోకం యొక్క తాళపు చెవులు ఆయన చేతిలో ఉంది. మొదటి సమయంలో ఒక మాట ఉంది, పాతాళ లోకానికి పంపుచు అందులో నుండి రప్పించుండు వాడు ఆయన అంట. దేవుని స్తోత్రం. చాలాసార్లు దేవాలు పట్టినప్పుడు దేవాలు పట్టిన వాళ్ళు తీసుకొచ్చినప్పుడు మర్యాదగా బయటకు వచ్చాయని అడిగింది. అది రాను, నేను చేయను, నేను వెళ్ళను, నువ్వు నన్ను ఏం చేయలేవు, అలాగా ఎలాగని వాపరాక్షన్ చేసింది. నువ్వు మర్యాదగా మేము కూడా ముందు హెచ్చరిస్తాం, మర్యాదగా లొంగిపో. ఎవరంటారు? మేము కూడా మర్యాదగా నువ్వు బయటకు వచ్చావు, నిన్ను బయటకు పంపిస్తాం. నువ్వు మర్యాదగా బయటకు రాలేదనుకో నిన్ను పాతాళలోకానికి పంపించేస్తాను. తెలుసుగా అని తెలుసు. వెళ్ళిపోతాం. దేవుని స్తోత్రం. వాటికి తెలుసు, మనకు కనపడదు కానీ వాటికి బాగా వెళ్ళిపోతాను. నేను బయటకు వెళ్ళిపోతాను, పాతాళలోకానికి వెళ్ళను. ఒకవేళ అందులో పంపించే అధికారం దేవుని సేవకుడిగా మాకు ఉంది, కానీ బయటికి రప్పించే అధికారం మాత్రం కేవలం యేసయ్యకే ఉంది. దేవుని స్తోత్రం. మళ్ళీ అందులోంచి బయటికి తీయాలంటే ఇక మేము పని చేయం. అయ్యగారు క్షమించండి బాబు అన్న సరే ఉపయోగం ఉండదు. అంత గొప్ప దేవుడు, సర్వశక్తి కలిగిన వాడు. దేవుని స్తోత్రం. యేసయ్యకి మరో పేరేంటో తెలుసా? సర్వాధికారి అని దేవుడు. దేవుని స్తోత్రం. సృష్టి మీద ఆయనకి భూమి మీద అధికారం ఉంది, ఆకాశం మీద అధికారం ఉంది, ఆ సముద్రం మీద, గాలి మీద, మనుషుల మీద, సమస్తం మీద ఆయనకి అధికారం ఉంది. కాబట్టి ఆయన పేరు సర్వాధికారి. దేవుని స్తోత్రం. అందుకే రోమాపత్రిక 9వ అధ్యాయం
వచనంలో ఉంది, ఒకసారి చదువు నా మాట. థ్యాంక్ యూ జీసస్. రామ 9:5. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, కొంతమంది ఎక్కడ ఉందండి యేసు ప్రభు దేవుడు అని? ఎక్కడ ఉందా లేదా? ఏమనుంది? ఈయన సర్వాధికారి అయిన దేవుడండి, నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు రాజకుమారుడు రాజు అవుతాడా, భటుడు అవుతాడా? రాజు అవుతాడు, అవసరమైతే మహారాజు కూడా అవుతాడు. దేవుని స్తోత్రం. సర్వాధికారి అయిన దేవుడు మన దేవుడు. అందరూ చెప్పండి ఒకసారి. యేసయ్య సర్వాధికారి అయిన దేవుడు. యేసయ్యకు అసాధ్యమైంది ఏది లేదు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. యోగా రాజసింహం తిరిగి లేచెను, తిరిగి లేచెను, మృతిని గెలిచి లేచెను. యోగా రాజసింహం తిరిగి లేచెను. పోనారు నానుడి మరణించాడు, ఎన్నడు మరణించాడు. యోగా ఏంటంటే అక్కడ తండ్రిగా ఉన్నాడు, ఇక్కడ కుమారుడిగా ఉన్నాడు. అక్కడ సీట్ అక్కడే ఉంది. అక్కడ తండ్రిగా లేడు అనుకోండి, ఆ కుర్చీలో సాతానుడు వెళ్ళి అమ్మయ్య దొరికింది నాలుగు ఆశ సభా పర్వతం మీద ఎక్కెదును, మహోన్నతులతో సమానంగా ఎంచుకుందును, మహోన్నతుల పక్కన కూర్చుంటాను అని ఆలోచన చేశారు. చూసారా? సభా పర్వతం అదే దేవుని సింహాసనం. దేవుని స్తోత్రం. అమ్మయ్య సీటు దొరికింది అని ఆడక్కడ తిరిగిపోతాడు. ఒకవేళ ఎక్కడ ఖాళీ ఉంటే మనిషికి రక్షణ. అందుకే ఆయన డబ్బుల దగ్గర లేడంటాడు. ఆయన ఉన్నాడా లేడా? మేము ఇక్కడే ఉన్నారా? ఆఖరిగా నేను ఒక ఉపమానం చెప్పి ముగిస్తానేనండి. ఆఖరిగా ఒక ఉపమానం చెప్తాను. ఎంత సర్వశక్తి కలిగిన దేవుడు మన దేవుడని. ఒక ఊర్లో యేసు ప్రభుని నమ్ముకున్న మందికి ఆ కుటుంబాన్ని వెలివేశాడు. ఇంకెవరు కూడా మన వాళ్ళు ఎవరు ఆ కుటుంబంతో మాట్లాడడానికి వీల్లేదు. ఎవరు కూడా ఆ ఇంటి సానికి వెళ్ళడానికి వీల్లేదు. ఎవరైనా వాళ్ళతో మాట్లాడితే ఏలక పట్టిన గతే వాళ్ళకు కూడా పడద్దు అని చెప్పి మొత్తం వెలివేసేస్తే సడన్ గా అనుకోకుండా ఆ ఇంటి యజమానురాల యొక్క కుమారుడు చనిపోయాడు. చనిపోతే ఎంతమంది కావాలి? నేను కావాలొద్దా? రోజుల్లో మన సహోదరి సంఘంలో సహోదరి మాధవి గారు చనిపోతే సొంత బంధువులు పట్టుకోలేదండి. సొంత బంధువులు చూస్తున్నారు, పట్టుకోండి అయ్యా వ్యాన్ వచ్చేసింది ఎత్తండి అయ్యా అంటే చూస్తున్నారు. ఎవరు ఒక్కరు రాట్లా. అయ్యా మనోళ్ళు రండి అంటే మనోళ్ళు వెంటనే ఒకసారి చేతులు ఎత్తండి ఎవరెవరు మీరు. ఇంకో మనోళ్ళు నలుగురు దగ్గర అక్కడ బాక్స్, ఆ బాక్స్ ఎత్తుకి అది ఏం ప్రేమ అంటే దేవుని ప్రేమ. దేవుని స్తోత్రం. ఆమె వాస్తవానికి మన శారీరకంగా ఒక తల్లి కడుపున పుట్టిన బిడ్డలం అయితే కాదు, కానీ యేసు ప్రభు రక్త సంబంధం. దేవుని స్తోత్రం. మన సంఘ బిడ్డలు మోసారండి పెట్టి. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప ప్రేమ. అది దేవుని ప్రేమ. హల్లెలూయా. ఎవరు లేకపోతే సంఘమే సొంతం అయిపోతారు. అవసరం అది తెలుసా మీకు? అవసరం. హల్లెలూయా. సరే, ఈ వ్యక్తికి మొత్తానికి ఆ ఊళ్ళో ఎవరు లేరు. ఇంకా తన కుమారుని పోగొట్టుకుంది. ఇప్పుడు నేను చెప్పే వ్యక్తికి ఎవరు రావట్లేదు. మధ్యాహ్నం అయిపోయింది, ఏడుస్తుంది. ఆ కుమారుడి దగ్గర ఏడుస్తా ఉంది. ఓకే, యేసయ్యని నమ్ముకున్న వ్యక్తి, యేసయ్యని నమ్ముకుందని ఆ కుటుంబాన్ని లేచారు. ఒక మారు వేషంలో ఒక వేరే పల్లెటూరు నుంచి ఒక ఊరు నుంచి వచ్చిన వ్యక్తిలాగా వచ్చాడంట యేసయ్య అక్కడికి. దేవుని స్తోత్రం. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడంట. దేవుని స్తోత్రం. చాలా చోట్ల యేసయ్య బైబిల్లో మాట్లాడిన సందర్భాలు, అమ్మా అని పలకరించిన సందర్భాలు ఉంటాయి. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అంటే, అయ్యా నా కుమారుడు చనిపోయాడయ్యా, ఎవరో కూడా కార్యక్రమం చేయడానికి ఎవరు రావట్లేదు, అందుకే ఏడుస్తున్నాడయ్యా, ఎలా చేయాలో ఏమో అర్థం కావట్లేదు. అయ్యా మీరు చూస్తే కొత్త వాళ్ళలాగా ఉన్నారు, పొరుగు నుంచి వచ్చినట్టున్నారు, మీరు మా ఇంటికి వచ్చారని చెప్తే మిమ్మల్ని కూడా వెలివేసేస్తారయ్యా, వెళ్ళిపోండి అయ్యా అంటున్నాం. ఏడుద్దా. ఎవరన్నారమ్మా నీ కుమారుడు చనిపోయాడని అన్నాడు. దేవుని స్తోత్రం. ఎవరన్నారమ్మా నీ కుమారుడు నిజంగానే చనిపోయాడు.
అప్పుడు ఆయన చిన్నవాడా లే అన్నాడంట. చిన్నవాడా లేగు అనగానే చనిపోయినోడు ఒకసారి నిద్రపోయి మనిషి ఎలా లెగుతాడు అలా వేసి కూర్చుంటాడు. కూర్చుంటే అమ్మా ఈ పిల్లోడికి మీ అబ్బాయికి ఏదైనా ఆహారం పెట్టిన ఇంట్లో ఏమన్నా తింటాకి ఏమన్నా ఉందంటే అయ్యా ఏమీ లేదు కానీ నారంజకాయలు ఉన్నాయి అన్నంటాను. ఏదో తీసుకొచ్చి కొంచెం పిల్లోడికి పెట్టమ్మా అని చెప్పి ఏమో లోపలికి అలా ఎలా తప్పమని అదృష్టం అయిపోయాడు. మొత్తం ఏమో ఆ వీధులు అన్ని తెగదిరిగేసి ఎదిగేసినట్టు ఇంకెక్కడ దొరుకుతాడు? నీకు కావలసిన సాయం నీకు అందించాలని అలా నీకు కనబడవు. నువ్వు కనబడితే వదులుతావా? ఏంటి ఏసయ్యని వెళ్తే వదులుతావా? యాకో పట్టినట్టు పడతావు ఉడుము పట్టు. ఎల్లయ్య ఏసయ్యని దేవుని స్తోత్రం. అందుకే దేవుడిలాగా రాడు ఒకసారి దేవుని స్తోత్రం. మారు వేషంలో వస్తాడు ఆయన దేవుని స్తోత్రం. హల్లెలూయ. ఆయన పునరుద్ధాన శక్తి అంత విలువైంది అన్నమాట దేవుని స్తోత్రం. ఒక శిష్యుడు ఏసయ్య శిష్యుడు ఒక శిష్యుడు ఏసయ్య గాయాల్లో ఏలి పెడితేనే కానీ నేను నమ్మను అన్నాడు. ఎవరా శిష్యుడి పేరు తెలుసా? 8 రోజుల తర్వాత ఏసయ్య ప్రత్యక్షమయ్యి ఒక గాయం ఎలా చూపించాడు అని చేతులు. తోమా, నన్ను చూసి నమ్మిన వారి కంటే నన్ను చూడక నమ్మిన వారు ధన్యుడు. ఇదిగో నా గాయాలు ఏలి పెట్టి చూడు. నేను పోతాను కాదు, చూడు వచ్చి చూడు, నా గాయాలు ఏలి పెట్టి చూడు అనగానే యేసయ్య పాదాలనే పడి ఏడ్చేసాడు. ప్రభా, నిన్ను అనుమానించానయ్యా నేను. ఎప్పుడైతే యేసయ్య పాదాల మీద తిరిగి లేచిన యేసయ్య పాదాల మీద తోమ పడ్డాడో ఆ పునరుద్ధాన శక్తి తోమలోకి వచ్చేసింది. దేవుని స్తోత్రం. కరెంట్ షాక్ కొట్టింది అతను. మన ఇండియా దేశానికి ఆయనే వచ్చాడు. మనం ఈ రోజు యేసు ప్రభువుని నమ్ముకోవడానికి కారణం ఆయన. దేవుని స్తోత్రం. ఆయన రావటం కేరళ వచ్చి అక్కడ కొంతమందిని రక్షణలోకి నడిపించి తమిళనాడు వచ్చాడు. మలబార్ దీవుల్లోకి వచ్చారంట. అక్కడ మలబార్ దీవుల్లోకి సముద్ర ప్రయాణం తర్వాత కేరళ వచ్చారు. పొద్దున్నే కొంతమందిని సంధ్యావందనం చేస్తుంటే మీరు ఎందుకు చేస్తున్నారు ఇలా అని అడిగాడు. సూర్యుడు మా దేవుడు సంధ్యావందనం చేసుకుంటున్నాం అంటే ఈయన అన్నాడంట, ఈ బైబిల్లో లేవు కానీ కొన్ని చరిత్రలో విషయాలు. ఒక సూర్యుడు ఒకవేళ మీ దేవుడు అయితే మీరు ఇలా పట్టుకుని నీళ్ళు ఎలా పడతారు కదా చూడండి, ఆ నీళ్ళు ఎలా పట్టుని ఇలాగే ఉండిపోవాలని చెప్పాడండి ఈయన. వాళ్ళు 30 మంది బ్రాహ్మణ్స్ మొత్తానికి నీళ్ళు ఇలా సంధ్యావందనం అయ్యాక ఇలా వదిలితే ఎక్కడ ఆగితే నీళ్ళు పడిపోతాయి. ఆఖరిని ఈయన వచ్చి, ప్రభా, నేను నీ సేవకుడిగా ఈ ప్రాంతానికి వచ్చాను, ఇదిగోనైనా నువ్వు నిజమైన దేవుడు అని తెలియజేయడానికి ఈ నీళ్లు గాల్లో ఆగిపోవాలి ప్రభా అని ప్రార్థన చేశాడు. ఈ నీళ్లు గాల్లో నిలబడాలి ప్రభా అని ప్రార్థన చేసి అలా వదిలేస్తే సేమ్ అలాగే వాళ్ళు పట్టినట్టు వదిలేస్తే నీళ్లు కనపడుతున్నాయి, కదులుతున్నాయి, కానీ కింద మాత్రం పడతల కదులుతుని కొడితే ఒక మన కవర్లో కట్టేసి కొడితే ఎలా కదిలితే అలా, కానీ కింద మాత్రం మొట్టమొదటిగా 30 మంది ప్రజలు యేసయ్య నమ్ముకున్నారు. దేవుని స్తోత్రం. ఆ 30 మందిని ఇండియాను కదిలించేశారు. దేవుని స్తోత్రం. ఈయన అక్కడ 30 దీపాలు వెలిగించి అక్కడ అర్థసాక్షి అయిపోయాడు. దుష్టుల చేతులు ప్రార్థన చేసుకుంటే వెనక షాట్కి వచ్చి ఆయన్ని డొక్కలో పొడిచేశారు బళ్ళతో. ఇదెవడో ఎక్కడి నుంచో వచ్చి మన వాళ్ళందరినీ మార్చేస్తారు. ఆయన చనిపోయాడు కానీ ఆయన్ని వెలిగించిన దీపాలు మాత్రం ఆ దీపాలు ఇండియా అంతా సంచరించింది. దేవుని స్తోత్రం. ఇండియా అంతా యేసు ప్రభు శక్తి ఏంటో, యేసు ప్రభు ప్రాణం ఏంటో తెలియజేసింది. దేవుని స్తోత్రం. అందుకే చెప్తాను, మన దేవుడు పునరుద్ధానుడు. దేవుని స్తోత్రం. మన దేవుడు సజీవుడు. దేవుని స్తోత్రం. ఆఖరి ఒక మాట చెప్తున్నాను ఏనండి. మరో చోట చర్చిలో ఒక ఫంక్షన్ జరుగుతుంటే ఒక ముసలాయి లాగా తలంతా కూడా మాసిపోయి గడ్డమంతా మాసిపోయి ఒక ముసలాయి లాగా చర్చిలోకి వెళ్ళి యేసయ్య కూర్చున్నాడు. అందరూ యేసయ్య నువ్వు రావాలయ్యా, మా దగ్గరికి మా మధ్యన ఉండాలయ్యా అని ప్రార్థన చేస్తున్నారుగా. ఈయన మారు వేషంలో వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. అయితే ఒక పిల్ల, చిన్న పిల్ల ఈయనకి అలా కూర్చుని అదే పదంగా ఇలా చూస్తా ఉందంట. ఈయన ఎవర్రా ఈయన అని ఆయనకి అదే పదంగా చూస్తుందంట. కానీ ఈయన మాత్రం వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. సంఘ పెద్దలు వచ్చి, బాబు ఇదేం నాకు నీ దేశీ మందిరం ఇది, నీ బట్టలు చూస్తే బాగోలే మాసిపోయింది, నీ గడ్డం చూస్తే బాగోలేదు మాసిపోయింది, నువ్వు నీలాంటి రాకూడదు ఇక్కడికి, నీకు వేరే మందిరాలు అంటే వెళ్ళిపో బయటికి, ఇక్కడ రాకూడదు, ఇది పెద్ద పెద్దోళ్ళు ఉండే మందిరం ఇది అని చెప్పి ఆ పెద్ద ఆయన అంటే యేసు ప్రభువుని బయటకు పంపించేశారంటే వెళ్ళిపోమని. ఆయన వెళ్ళిపోమన్నారు. ముందు రమ్మన్నారు, తెర వచ్చిన వాడిని వెళ్ళిపోమన్నారు. వెళ్ళిపోతా ఆయన ఏం చేశాడంటే ఆ చిన్న పిల్ల మీద తల మీద ఎలా చేసి జస్ట్ అలా వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. తర్వాత తెలిసిందంటే వచ్చింది యేసయ్య. దేవుని స్తోత్రం. దేవుడు ఎవరో బయలుపడతాడే, మరి మీరు రండి అని ప్రార్థన చేశాను, నేను వచ్చాను, కానీ మీరు సరిగా చేర్చుకోలేదు అని తెలియజేస్తారు. దేవుని స్తోత్రం. అంత సర్వశక్తి కలిగిన దేవుడు మనం కలిగి ఉన్నాం.
నువ్వు విశ్వాసంతో నోరు తెరిచి ప్రార్థన చేయి, దేవుడు నీకు సహాయం చేపితే నన్ను అడుగు. దేవునికి స్తోత్రం. ఈ కొద్ది గొప్ప దేవుడు దీవించును గాక. దేవునికి స్తోత్రం. చర్మ పాడుకుని ముగించుకున్నాం. నీకే వారు సాటి రారు, నీ వంటి వారే లేరు. నీకే వారు సాటి రారు, నీ వంటి వారే లేరు. సమయంలో ప్రార్థన చేసుకున్నాం. ఒకసారి మోకాళ్ళ మీదకి వచ్చాను, అందరూ ప్రార్థన చేసుకున్నాం. సహాయం చేయండి. పునరుద్ధారుడైన యేసయ్య, నా కోసం లోకానికి మనుషుడిగా వచ్చి రక్తం కార్చి ప్రాణం పెట్టిన ఆయన, ఇదిగో మరణ పువ్వులను విరిచేసామని ఆయన. అయ్యా నీకు వందనాలు ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలయ్యా అని ప్రార్థన చేసుకున్నాం. అయ్యా నీకు స్తోత్రాలయ్యా. అయ్యా నీకు వందనాలయ్యా. తండ్రి నీకు వందనాలయ్యా. తండ్రి నీకు స్తోత్రాలయ్యా. కృప కలిగిన దేవానికి స్తోత్రమయ్యా. ఆ దయ కలిగిన దేవానికి స్తోత్రం నాయన. ప్రేమ కలిగిన యేసయ్యా నీకు స్తోత్రం నాయన. అయ్యా సహాయం చేయనైనా. గొప్ప దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు నాయన, సర్వాధికారి కలిగిన దేవుడు నాయన. నా ప్రభు యేసయ్యా ఎవరికైనా సహాయం చేయగలిగిన దేవుడు నాయన. ఇదిగో ఒక వ్యక్తి ఏడుస్తున్నట్ట, తన కుమారుడు చనిపోయినప్పుడు ఎవరు రాకపోతే ఏడుస్తుంటే యేసయ్య మారు అసలు అంటాడంటామా, ఎందుకు ఏడుస్తున్నావు, నీ కుమారుడికి ఏం అవ్వలేదు అంటాడంటే యేసయ్య. ఎంత గొప్ప దేవుడో చూశాడు, ఎంత ప్రేమ కలిగిన దేవుడో చూశాడు. ఎందుకు ఏడుస్తున్నావు ఈ సమయంలో? మరణ పువ్వులను విరిచేశాడు యేసయ్య. మరణ పువ్వులను విరిచేశాడు. మరణాన్ని మెరికి వేసిన వాడు ఆయన. ప్రభా నీకు వందనాలయ్యా. ప్రభా నీకు స్తోత్రాలయ్యా. సర్వశక్తి కలిగిన దేవుడు నాయన. ఇదిగో ప్రభా నా తండ్రి, ఇదిగో నేను నీ బిడ్డగా నేను ఉన్నానయ్యా. యేసయ్యా నన్ను కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనయ్యా. అయ్యా నా కుటుంబాన్ని కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనయ్యా. అయ్యా నేను కూడా ఉన్నాను ప్రభా, నన్ను కూడా జ్ఞాపకం చేసుకోనయ్యా. అయ్యా నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనయ్యా. అయ్యా నా కోసం రక్తం కాల్చాలి, నా కుటుంబం కోసం రక్తం కాల్చాలి. ప్రాణం పెట్టావు నాయన. ప్రాణ ప్రియుడానికి వందనాలయ్యా. దయగలిగిన దేవానికి వందనాలయ్యా. ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలయ్యా. నమ్మ దగ్గర దేవానికి స్తోత్రాలయ్యా అని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా సహాయం చేయనైనా. అయ్యా దర్శించునైనా అని ప్రార్థన చేసుకున్నాం. ప్రభు శాంతిలో ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, సజీవుడా, సర్వాధికారి, గొప్ప దేవుడా నా ప్రభా తండ్రి నాయన. నా ప్రవక్తమైన మార్పునైనా నా ప్రవక్తమైన వినియమారు వారందరూ హృదయాల్లో క్రియ జరిగించిన ఫలింప చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.